మన శాస్త్రాలు ఈ భూమిని కష్టకాలం, కష్టలోకంగా అభివర్ణించాయి. సో, కష్టలోకంలో మనం పుట్టాం. కలియుగంలో ఎందుకు ఏర్పడిందంటే పూర్వ యుగాల్లో ఉన్న కర్మ వల్ల ఈ కలియుగం ఏర్పడింది. సో, ఈ కలియుగంలో ఉన్న వాళ్ళకి కష్టాలు అనేవి తప్పవు. ఎందుకంటే కష్టలోకం ఇది. కష్టాలు పడడానికే మనం పుట్టాం. ఇక్కడ అన్ని పాపాలే ఉంటాయి. యాక్సిడెంట్లు ఉంటాయి, రేపులు, మర్డర్లు, రేసిజం, గాడిదగుడ్డు, గంగర పీచు అన్నీ ఉంటాయి దీంట్లో. అయితే మరి దీని నుంచి మన ఊరికే పడేసి మన మానానికి మన దేవుడు వదిలేయలేదు. దీనికి మనిషికి క్రతుశక్తి ఇచ్చాడు. క్రతుశక్తి అంటే వాడు చేసిన పుణ్యకార్యాలు, యజ్ఞాలు, యాగాలు, పుణ్యకార్యాలు, గుడ్ డీడ్. ఈ గుడ్ డీడ్కి ఆటోమేటిక్గా ఒక పవర్ ఉంది. ఆ పవర్ అది దేవుడు ఇచ్చేది కాదు. ఆ పనుల్లో ఆ పవర్ ఉంది. ఆ పవర్ మనకు కాపాడుతుంది. అది దేవుడు ఆపేది కాదు, అది ఎవరు ఆపేది కాదు. సో మీరు చేసే మంచి పనులు, పూజలు, పుణ్యాలు, మంచి పనులు ముఖ్యం. ఓకే, పూజలు, పుణ్యాలు, దాని నాకు సపోర్టింగ్. ఓకే, సో ఈ మూడు ఉండాలి. మూడు కాంబినేషన్లో డెఫినెట్గా మీరు ఒక ఎనర్జీ క్రియేట్ చేస్తారు. ఆ ఎనర్జీ మిమ్మల్ని అకాల మృత్యువు నుంచి, ఈ రేసిజం నుంచి, మీ ఉద్యోగం లేని బాధల నుంచి, ఆర్థిక బాధల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి డెఫినెట్గా కాపాడుతుంది. డెఫినెట్గా ఎవ్రీ నిమిషం గుండెల్లో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ ఉండండి. ఏ కష్టం వస్తుందో చూడండి. ఇది చాలా ప్రాక్టికల్. ప్రాక్టికల్గా అనుభవించాలి. ఎప్పుడైతే దీని నుంచి పక్కకి వెళ్ళామో కష్టాలు పడ్డాం. దీనిలో ఈ ట్రాక్లో ఉన్న కష్టాలు పడలేదు. ఇది నిజం.